పోలీస్ మిత్రులారా, మీకు సిగ్గుశరం ఉంటే మిస్టర్ సివి ఆనంద్ గారు ఇమ్మీడియట్గా ఇది చర్యలు తీసుకోండి. ఈ యొక్క మంగ్లీ కానీ, మంగ్లీ కుటుంబ సభ్యులు కానీ, మంగ్లీ తమ్ముడు కానీ సంబంధించిన వాళ్ళకి ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, లాస్ట్ 1-2 years నుంచి ఎన్ని అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎన్నిసార్లు ఎవరెవరితో కాల్ డేటా మాట్లాడింది, ఈ 2 తీసుకురండి సార్. మేము చెప్తాం ఆమె తప్పు చేసిందా లేదా. సింపుల్. పోలీసులకు సిగ్గుచరం లేదు అంటే వాళ్ళని కూడా అనొచ్చో లేదో తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు వద్దురా ఎందుకంటే ఇలా వాటాలు అందరికీ ఉన్నాయనుకో, రాజకీయ నాయకులకు ఉన్నాయి, పోలీసులకు ఉన్నాయి, అందరికీ వాళ్ళ వాటాలు వాళ్ళకు ఉన్నాయనుకో, ఈ 1000 కోట్లకి వెళ్ళి ఏం చేస్తారు? నయీం కేసు, నయీం ద్వారా అన్ని 2000 కోట్లు 3000 కోట్లు వసూలు చేపించారు. తర్వాత ఏం చేసిర్రు? ఏవి నయీం వసూలు చేసిన ఏవి? నయీం కానీ లేపేసిర్రు, ఎవడోడు పంచుకున్నారు. ఏది నయీం కేసు? ఏది నష్టపోయింది ఎవరు? సో ఇది దిస్ లాజిక్ డస్ నాట్ వర్క్. మన అంతరాత్మ అనేది ఇప్పుడు నాకు ఎదుటోనికి అబద్ధం చెప్తాము, ఎదుటోని మోసం చేస్తాం, కానీ మన అంతరాత్మకు కూడా అబద్ధం చెప్పి బతుకుతున్నారంటే వాళ్ళు జీవచ్చేవాలిగా, బతికినా సచ్చినట్టే వాళ్ళు. నేను నీకు అబద్ధం చెప్తా, ఇంకోనికి అబద్ధం చెప్తా, కానీ నాకే అబద్ధం చెప్పుకుంటే దాన్ని బతుకుడేందుకు? మన అంతరాత్మ అయితే మోసం చేసుకోలేం కదా. ఆలోచించుకోండి, పోలీసు మిత్రులైనా ఆలోచించుకోండి, రాజకీయ నాయకులైనా ఆలోచించుకోండి, మంగ్లీ లాంటి ఎడ్డిమండలైనా ఆలోచించుకోండి, లేకపోతే తులసి చంద్ర లాంటి పిచ్చామైనా ఆలోచించుకోండి. ఎందుకంటే అందరూ ఒకరోజు చచ్చిపోయేదే. 100 ఏళ్ల కింద పుట్టినాడు ఎవడు లేడు, మనం కూడా ఒకరోజు చచ్చిపోతాము. కాబట్టి చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోవమరా, కాబట్టి నీతోటి అందరం భూమి మీద బతకడానికి, సంతోషంగా బతకడానికి వచ్చినాం. కాబట్టి నీ అన్నల దగ్గర, తమ్ముల దగ్గర, నీ చెల్లెల దగ్గర, నీ అక్కల దగ్గర వాళ్ళ కష్టార్జితం దోసుకుంటే అది ఏమంటారు, నీ తరతరాలకి వాళ్ళ ఉసురు తగ్గుతుంది. అర్థమైందా? సుబ్బారావు పెట్టినటువంటి మొదటి ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో మంగ్లీ పాత్ర ఉంది అనేటువంటి అనుమానం ఉంది, కానీ మంగ్లీ ఉంది అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. మంగ్లీ పేరు చెప్తున్నారు, మంగ్లీ పేరు చెప్పే ఈ బాధితులు డబ్బులు వసూలు చేసిన ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. బరాబర్ చెప్తాం రా అయ్యా, నీ అమ్మ ఆ ఫోటోనే దొరికితే, ఆ యొక్క అంత మంచిగా దొరికితే, వీడియోలే దొరికితే ఇంకా అంటే మంగ్లీకి సంబంధం లేదండి. బరాబర్ చెప్తాం, బాధితులు చెప్పిందిగా చెప్తాం. ఎందుకు చెప్పాం? బరాబర్ చెప్తాం. ఎవరిని కేసులు పెట్టుకో మంగ్లీ. మంగ్లీ స్పందించడము, పంజాగుట్ట పిఎస్కి రావడము, కేసులు పెట్టడము, నా పాత్ర లేనే లేదు, నేను మీ కడుపులో పుట్టిన బిడ్డను, మీడియా సోషల్ మీడియా లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదానే కాదు, చాలా బిజీగా ఉన్నా, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, దయచేసి నా పేరును తప్పుడుగా ప్రచారం చేయదంటూ మీడియా వాళ్లకు దండం పెట్టింది. సరే, మీడియా కూడా ఏం చేస్తుంది? ఇటు బాధితుల పక్షాన్ని నిలబడుతుంది, అటు మరి మంగ్లీ పక్షాన నిలబడుతుంది. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. ఇందులో ఎందుకు నిలబడతారు అయ్యా? అరే ఈడెవడో కొత్తవాడు ఉన్నాడు, ఈ తొలి వెలుగు ఛానల్లో ఈడెవడో ఉన్నాడు. ఎందుకు నిలబడతారు అయ్యా? బాధితుల పక్షాన్ని నిలబడాలి. మంగ్లీ ఏడ బాధితురాలు బలిసి కొట్టుకుంటుంది. ఆమెకు ఒక్కొక్క అపార్ట్మెంటే ఆమెకు 2 నుంచి 3 కోట్లు ఉన్నాయి ఆమెది. ఇప్పుడు ఆయనకు అమ్ముతా అన్నది మధుర అమ్మావతికి దాదాపు 2 కోట్ల పైన ఉంది. 2 కోట్ల పైన ఉంది. అట్లాంటి ఎన్ని ఉన్నాయి ఆమెకి? ఒక షాపు ఓపెనింగ్ పోతే ఆమెకి ఎన్ని లక్షలు ఇస్తారు? ఆమె మెడలో డైమండ్ నెక్లెస్ ఉంది, ఆడికెళ్ళి వచ్చింది? ఎన్ని పాటలు పాడింది, ఎంత కష్టం చేస్తూ వచ్చింది? ఈమె కంటే గొప్పగా పాటలు పాడిన వాళ్ళు ఎవరి దగ్గర లేవు అవి. అర్థమైందా? ఆడికెళ్ళి వచ్చినాయి మంగ్లీకి? పిట్ట కథలు చెప్తున్నారు. తీయండి. ఆమె పాటలు పాడితే ఎంత ఆదాయం వచ్చింది, ఇంత సంపద మంగ్లీకి ఎక్కడిది? ఏ దేశాలు ఉంది, ఏ రాష్ట్రాల్లో ఆమె సంపద ఇంత ఎట్లా అక్యుములేట్ చేసింది? నిష్పక్షపాత విచారణ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవడు చేయాలి? పోలీసులకు ఉంటుంది యాక్సెస్, ఆ పవర్స్, ఆ యాక్సెస్. పోలీసులు నిజంగా నిష్పక్షపాతంగా చేస్తే అన్ని బయటకు వస్తాయి. చేస్తారా లేదా? చేయనిస్తారా? అంటే షీ కెన్ అదే ఆమెకు ఒక ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే ఆమెకు ఆ కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ప్లస్ చాలా మంది మొగోళ్ళకి, సోకాల్డ్ హై క్లాస్ జనాలకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాళ్ళ బలహీనతలు, లేకపోతే వాళ్ళ ఫోటోలు తీసో, వీడియోలు తీసో పెట్టుకున్నది అనుకో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా అన్నది అనుకో, ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఈ అమ్మ నా కెరియర్ మొత్తం బిగుతుంది, నా ఇజ్జత్ పోతుంది, కాబట్టి దీన్ని ఎట్లయినా కాపాడాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు. వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది కావచ్చు. ఎవరికి తెలుసు? సింపుల్ కదా. ఇప్పుడు వాళ్ళతోటి పండుకొని ఆ వీడియో రికార్డ్ చేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు వాడు రాజకీయ నాయకుడు చెప్తేనకపోతే కేంద్ర సహాయ మంత్రిని నీ వీడియో బయట పెడతా బట్టలు లేకుండా అంటే వాడు ఏం చేస్తాడు? దాన్ని ఎట్లయినా కాపాడుతాడు.